చెక్ చెక్. ¡Viva México, sí señor! జల్లి బెల్లి కను కను ఒక్కటిగా చేరంగా చేతిలో చెయ్యి వేసి సలాపాలే సాగంగా చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా అది రే పెళ్లి కళి. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ నో మొత్తం అసలు వెనకాలంతా ఒక వేవ్ వచ్చింది ఇలా ముందుకి సూర్య గారు రాగానే. వెల్కమ్ సూర్యాజీ అండ్ ఫస్ట్లీ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వింటేజ్ సూర్య గారిని చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఎస్, గజనీ తర్వాత మళ్ళీ ఆ స్టైలిష్ ఆ గ్రేస్ఫుల్ లుక్లో మిమ్మల్ని చూసి ఆడియన్స్ అందరూ ఎస్పెషల్లీ విమెన్ ఫ్యాన్స్ అండి, మామూలుగా లేదు థియేటర్లో అయితే. ఓ మై గాడ్, విమెన్ అని పేరు తీసుకున్నానో లేదో. సో గర్ల్స్ అందరూ ఐ నో ఇంత హ్యాండ్సమ్నెస్ని, ఇంత పర్ఫెక్ట్గా ప్రతి రోల్ని మన ముందు ప్రజెంట్ చేసే ఒక పర్సన్ని, ఇంత స్టైలిష్గా స్క్రీన్ మీద మనందరినీ ఆకట్టుకునే పర్సన్ని ఇంత లవ్ ఇస్తూ ఉన్నాం మనము, ఎన్నో ఇయర్స్గా లవ్ ఇస్తూ ఉన్నాం మనము. సో ఆయన కూడా తిరిగి మంచి మంచి రోల్స్తో మనకి బ్యాక్ ఇస్తూ ఉన్నారనమాట. బోలెడంత మ్యాజికల్ మూమెంట్స్ని క్రియేట్ చేశారు విశ్వనాథ్ అండ్ సన్స్తో అని చెప్పాలి. అండ్ వెంకీజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం టు అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సీరియస్లీ జనరలీ ఎవ్రీ యాంకర్ సేస్ దిస్ అనమాట, హానెస్ట్ ఫిలిం, రియాలిటీ ఫిలిం, రియలిస్టిక్గా ఉంది ఇలా మేము ప్రతి స్టేజ్ మీద చెప్తాం. కానీ దిస్ ఈజ్ చాలా 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 రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా అనమాట. సో ఆయన ఎంత బాగా స్టోరీ టెల్లింగ్ ఉందంటే ఈ సినిమా మొత్తం మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్క సీన్ కూడా అంటే ఇది ఇక్కడ అవసరం లేదా ఇలా అనిపించనే లేదనమాట. సో ప్రతి సీన్ ఎంత కావాలి, ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ప్రతి యాక్టర్ ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ చేసి వెంకీ అట్లూరి గారు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ సితారాతో 4th టైం అసోసియేషన్ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది. కంగ్రాచులేషన్ ఫర్ దాట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మెనీ మోర్, ఇంకా ఇలానే బ్యాక్ టు బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సితారా కాంబినేషన్లో. అండ్ అలాగే సునీల్ గారు ఇప్పుడు మాట్లాడతారు కదా, మాట్లాడే టైం వచ్చింది, మాట్లాడాలి ఖచ్చితంగా. అండ్ రవీనా మ్యామ్
మీరు ఎప్పుడూ అంతే గ్రేస్ఫుల్గా ఎప్పుడూ అంతే బ్యూటిఫుల్గా ఉన్నారు. సో సీరియస్లీ అప్పుడు మనం గోవిందాజీతో చూసిన రవీనా మ్యామేనా, అక్షయ్ కుమార్ గారితో చూసిన రవీనా మ్యామేనా, స్టిల్ అంతే బ్యూటిఫుల్గా ఉన్నారనమాట. అఫ్ కోర్స్ మెయిన్ పిల్లర్ రోల్ని ప్లే చేయడం జరిగింది రవీనా మ్యామ్ అండ్ రాధికా మ్యామ్. ఒకసారి రాధికా మ్యామ్ ఇక్కడ లేరు కానీ ఒక ఓయేసుకుందామా? అసలు ఒక ఆరా కనిపిస్తుంది అనమాట రాధికా మ్యామ్ ఏ రోల్ ప్లే చేసినా. అండ్ స్పెషల్లీ విశ్వనాథ్ అండ్ సన్స్లో మదర్ రోల్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా నవ్విస్తారు అండ్ బోలెడని ఎమోషన్స్తో మనం బయటకు వస్తాం అనమాట. అందుకే ఏ హార్ట్ ఫెల్ట్ బ్లాక్ బస్టర్ ఈ సెలబ్రేషన్స్కి పేరు పెట్టడం జరిగింది. ప్రతి హార్ట్ని టచ్ చేసింది. ఎంతో బ్యూటిఫుల్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లో నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారి నిర్మాణంలో అండ్ వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో జీవి ప్రకాష్ గారి సంగీత సారథ్యంలో ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ నటించిన సినిమా. అండ్ ఎస్పెషల్లీ మనందరికీ ఎంతో ఇష్టమైన సూర్య గారు, సంజయ్ విశ్వనాథ్గా పలకరించారు. సంజయ్ రామస్వామిగా ఎన్నో ఇయర్స్ బ్యాక్ మనల్ని పలకరించి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇప్పటికీ ఆయన కనపడగానే ఫస్ట్ ఆ పేరు వచ్చేసింది. అండ్ సంజయ్ పేరు మీ రోల్స్కి చాలా బాగా కలిసి వచ్చేసింది సూర్య గారు. సూర్య గారు వాళ్ళందరి వైపు నుంచి ఫస్ట్ మేము ఒక మాట చెప్పేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సూర్యజీ, మమిత గారి ఆ రోల్ మ్యాడీ లవ్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కానీ ఇక్కడ చాలామంది మ్యాడీస్ ఉన్నారు, మీతో లవ్లో పడుతూ లేస్తూ పడుతూనే ఉంటారనమాట. సో వాళ్ళందరి వైపు నుంచి ఒకసారి ఐ లవ్ యూ చెప్పేద్దామా? సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ని మనం పిలుద్దాం. ఎందుకంటే ఈ చిత్రాన్ని, ఇంత సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించిన డిస్ట్రిబ్యూటర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. అండ్ ముందుగా నైజాం నుంచి నాగార్జున గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నాగార్జున గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కంగ్రాచులేషన్స్. ఆడియన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా ఈ చిత్రంలో నటించిన సూర్య గారికి, డైరెక్ట్ చేసిన వెంకటలూరు గారికి, రవీనా టాండన్ గారికి, మమతా బైజు గారికి అందరికీ అభినందనలు. అలాగే ఇంత అద్భుతమైన చిత్రాన్ని నైజాంలో నన్ను నమ్మి, ఫస్ట్ సినిమా ఇది నాకు నైజాంలో, నాకు ఈ చిత్రాన్ని ఇచ్చిన వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని నేను చేసినప్పుడు చాలా పెద్ద రేటు పెట్టి చేశాననే ఫీలింగ్ ఉండింది. కానీ ఫస్ట్ టైం 3 డేస్లోనే బ్రేక్ ఏమైనా అయిపోతున్నది. తెలుగులో నాకు తెలిసి రజనీకాంత్ గారి తర్వాత 10 కోట్ల క్లబ్ దాడుతున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది చాలా ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. నైజాం సిటీలో అయితే, హైదరాబాద్ సిటీలో సింగిల్ టికెట్ కూడా దొరకట్లేదు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. ఇలాంటి పెద్ద చిత్రాన్ని మాకు అందించిన వంశీ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వెంకీ అట్లూరి గారు సార్, మీ రైటింగ్స్ మాత్రం సూపర్ సార్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. త్రివిక్రమ్ గారి ప్లేస్ని మీరు రీప్లేస్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఆయన అంత ఎదుగు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ తమిళనాడు అండ్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ లింగస్వామి గారిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే హరిత గారిని వేదమరాసుగా ఆహ్వానిస్తున్నాము. ప్రైమార్క్ ప్రొడక్షన్స్ నుంచి లింగస్వామి గారు అండ్ హరిత గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. తమిళనాడు అండ్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ హరిత. Good evening, everybody. Firstly, we're very happy to be associated with such a heartfelt film like Vishwanath and Sons. We're very happy with the opening, and today is looking even better than yesterday, so we're really, really happy. And family films like this, it works really well in Tamil Nadu, so we're very happy with the response in general, and overall, the response is very positive. Surya sir's women fans love the film, so, and families are also coming in, so we're very, very happy with everything. Sir, speak few words, please. Thank you, everyone. And please come to the theaters and support us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. దే ఆర్ ఆల్రెడీ సపోర్టింగ్. లవ్ కూడా చాలా చూపించారు, అందుకే వాళ్ళు మనం బ్లాక్ బస్టర్ ఈవెంట్ని జరుపుకుంటున్నాం, సక్సెస్ మీట్ని జరుపుకుంటున్నాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ న్యూ సూర్య ఫిలిమ్స్ నుంచి సునీల్ ఏకే, కేరళ డిస్ట్రిబ్యూటర్. సో సునీల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ సునీల్ జీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
కంగ్రాచులేషన్స్ సూర్య గారు. సునీల్ గారు సూర్య ఫిలిమ్స్ నుంచి. Thanks to all. First, I am thanks to the movie giving to me the producer Vamshi sir, and next the director sir and Surya sir. To thanks for all give me the beautiful moments. Surya sir, very very thanks. All Kerala is welcome to you, and all family is very very happy in all Kerala. And I am also, you give a big support in Trivandrum. I don't forget in my life. And thanks to all. I think it's a very, very hit movie. Thank you to all. థ్యాంక్ యూ సునీల్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది డెఫినెట్లీ సర్ప్రైజ్. సో ఎస్, ఇప్పుడే ఎన్నో బ్లాక్ బస్టర్స్ మనందరికీ తెలుగు చలనచిత్ర సీమకి అందించిన అమేజింగ్ పర్సన్, వన్ ఆఫ్ ది గ్రేట్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. నిజంగా ఇది సర్ప్రైజ్ సార్. వారిని చూడడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. వారి సినిమాలు చూసినట్టే ఎంతో బూస్ట్ని, ఎంతో సూపర్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. అండ్ నా ఐ రిక్వెస్ట్ విశ్వనాథన్ సన్స్ ఫైట్స్ కూడా అమేజింగ్గా ఉంటాయి, వాటిని కొరియోగ్రఫీ అందించిన సో వెంకట్ గారు, యాక్షన్ డైరెక్టర్ వెంకట్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కంగ్రాచులేషన్స్ వెంకట్ జీ ఫస్ట్. గుడ్ ఈవినింగ్. ఈ ఛాన్స్ ఇచ్చిన వెంకీకి, మా హోమ్ బ్యానర్ అయిన సితారా వంశీకి చాలా థ్యాంక్స్. సార్ని చూసి సినిమాలు చూసి పెరిగాం. సార్కే ఫైట్స్ చేస్తూ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సార్ నిన్నైతే సినిమా ఎక్కడా టికెట్ దొరకలేదు, అందరికీ ట్రై చేశాను. లాస్ట్ కింద రో ఉంది. మా పాప ఏమన్నా నాకు ఈరోజు సీరియస్ సార్ సినిమా చూపించాలని గొడవ చేసింది. నేను ఏ రోజు ఫ్రంట్ సీట్లు ఇలా చూసిందే లేదు. బట్ 11 o'clock ఫ్రంట్ సీట్లో చూస్తుంటే బ్యాక్ సీట్లోంచి సౌండ్స్ ఫ్రంట్ సీట్లోకి వచ్చి ఎంత ఎనర్జీగా, ఎంత నవ్వుతున్నారో, ఎంత ఎమోషన్ అవుతున్నారో చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఇంకొకటి, దీంట్లో విశ్వనాథన్ సన్ అనేది ఒక రౌండ్గా సెట్ అయ్యింది. బికాస్ మీరు ఒక రాధికా గారికి ఒక సన్గా, మీ పిల్లోడికి ఒక తండ్రిగా, మళ్ళీ మమితా బైజుకి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ రౌండప్లో ఏంటంటే ప్రతి ఒక్క తండ్రి తల్లిని ఎలా చూసుకోవాలి, పిల్లోడిని ఎలా చూసుకోవాలి, ఒక వైఫ్ని ఎలా చూసుకోవాలి, ఒక చెల్లిని ఎలా చూసుకోవాలని ఒక ఫ్యామిలీ రౌండప్ అయింది. సార్ విశ్వనాథ్ సన్ అనే సినిమా రైటింగ్ దగ్గర నుంచి మీరు చేసిన ఎమోషన్ దగ్గర నుంచి మాస్టర్ క్లాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి ఎన్ని మాట్లాడినా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో వెంకీ, యువర్ రైటింగ్ ఈజ్ సూపర్ వెంకీ. ఐ వాజ్ నేను అసలుకైతే ఎలా రాస్తావు వెంకీ, ఇలాగా ఎలా ఒప్పించావు అని తెలియలేదు సార్కి. కొన్ని ఎమోషన్స్ అయితే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండండి ఈ సక్సెస్ని. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడే వెంకట్ గారు మెన్షన్ చేసినట్టు నిజంగానే థియేటర్లో మామూలుగా లేదనమాట. అంటే ప్రతి జనరేషన్ అక్కడ కనిపించారు నాకు. సూర్య గారు అనగానే ఇందాకే నేను చెప్పినట్టు విమెన్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ క్రేజీగా ఉంటారు. విమెన్ బయటికి కదిలారు అంటే ఫ్యామిలీ మొత్తం బయటికి కదలాల్సిందే. అందుకనే ఫ్యామిలీ వస్తూ అండ్ థియేటర్ అంతా కళకళలాడుతూ ఉండింది అనమాట. ఎస్పెషల్లీ అన్ని రకాల ఎమోషన్స్తో, ఫన్, ఎమోషన్, ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో. సో ఈ ఫిలిం మనందరినీ కట్టిపడేసిందని చెప్పాలి. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఫన్ అంటే గుర్తొచ్చింది, వైవా హర్ష గారిని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది అనుకోవడం ఏమిటి, వచ్చేయండి. కాదండి, పిల్లోడికి ఎలా తినిపించాలో తెలీదా మీకు? పిల్లోడిని ఎలా ఆడించాలో తెలీదా మీకు? అలా ఆడిస్తే ఎలా చెప్పండి? ఇక్కడ ఏడా పిల్లోడు అంటే నేనే చిన్నపిల్లోడిని కదండి, నాకు తెలియదు. లేదండి, నేను వెంటనే ఈ ఒక్క మాటతో అందాం అనుకున్నాను సార్, మీరు ఉన్నారని ఆగిపోయాను. నేను పక్కకి వెళుతున్నాను. హర్ష గారు, ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్స్కి, ఆడియన్స్కి, మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సార్ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ వెంకీ అన్న, థ్యాంక్స్ అన్న. అంటే ఆయన పక్కన నేను ఒక్క ఫ్రేమ్లో ఉంటే చాలా అనుకున్నాను, అలాంటిది నాకు బోల్డ్ సీన్లు ఇచ్చారు. అండ్ సూర్య సార్, this is a heartfelt thanks to you for giving us an opportunity for the whole family to come together and go to the movie. I don't remember when was the last time I saw a film with my family, and I think
ఇట్స్ ద కేస్ విత్ ఎవ్రీబడి. అందరూ ఫ్యామిలీస్గా వస్తున్నారు, మాకు టికెట్లు దొరకట్లేదు, మన మేనేజర్లు ఏమో ఫోన్లు ఎత్తట్లేదు, మీరైనా చెప్పండి అన్న కొంచెం టికెట్లు ఇప్పించమని. బట్ సార్, నాకు మీతో టైం స్పెండ్ చేసిన బ్రీఫ్ పీరియడ్లో ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ యూ. యు ఆర్ ఎలిగెన్స్ పర్సానిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. అండ్ ఆయన అసలు కోర్టు సీన్లో వాదిస్తారు, మామూలుగా వాదించరు. ఎంత స్ట్రాంగ్గా వాదించారంటే మనం నవ్వు ఆపుకోలేకపోయాం, అంత స్ట్రాంగ్గా వాదించారు. అక్కడైతే ఏం మాట్లాడలేదు, కానీ ఇక్కడ మాట్లాడాల్సిందే, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది కాబట్టి. ఆ రిక్వెస్ట్ సునీల్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సునీల్ రెడ్డి గారు అసలు ఆయన చాలా క్రేజీ యాక్టర్, ఆయనకు ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది, అది చాలా క్రేజీగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అండి. థ్యాంక్ యూ అండి. యప్, మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అవునండి, మాట్లాడాల్సింది వచ్చాను కదా పైకి, అయితే డెఫినెట్గా మాట్లాడండి. మాట్లాడండి. అందరికీ నమస్కారం. సినిమా చాలా పెద్ద సక్సెస్ అని చెప్పి అందరూ చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. నాది సూర్యాది ఎటువంటి బాండింగ్ అంటే, సినిమాకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ ఆ ఇద్దరు వచ్చి ఏమంటారు అదేదా పేసి ఆగడం. అదేంటంటే అప్పుడు మేమిద్దరం ఎట్లా ఉన్నామో ఆ టైంలో అలానే సినిమాలో కూడా వచ్చి వెంకీ గారు అంత బాగా రాశారు మా ఇద్దరి ఇది. సో అది బాగా రిసీవ్ అయిందని చెప్పి అన్నారు అందరూ. చాలా హ్యాపీ యాక్చువల్గా. రెండోది, ఇంకా అందరూ ఎట్లా చేశారు సినిమాలో అనేది మీరు అందరూ చెప్పేశారు, నీ ట్విట్టర్లోను ఇన్స్టాలోను. నాకే చాలా మెసేజ్లు వచ్చినాయి, ఇట్లా చాలా బాగా చేశారని చెప్పి. చాలా హ్యాపీ అండి ఫర్ ఎవ్రీ వన్ ఫర్ మెసేజింగ్ మీ. అండ్ డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా స్క్రిప్ట్ అసలు నాకు ఎక్కడ ఇది ఇచ్చింది, నాకే కంట్లోంచి నీళ్ళు వచ్చి ఒక సీన్ వచ్చి ఆ డ్రైవర్ చెక్ ఇవ్వడానికి వస్తారనమాట. ఆ సీను చాలా బాగా రాశారు, నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. టీఎస్ అంత బాగా రాశారు మా డైరెక్టర్ గారు. అండ్ వంశీ గారు, ఎక్కడ ఆయన లేరే, ఆయన యాక్చువల్గా ఎక్కడున్నారో తెల్ల. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దానికి వెంకీ గారికిను వంశీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఫ్రమ్ మై హార్ట్. అండ్ అండ్ మిగతా వీఆర్ మిస్సింగ్ రాధిక అక్క అండ్ మమితా బైజు అందరినీ. అండ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీరు చాలా క్లోజ్ అసోసియేషన్ కదా, ఇందులో మీరు మెయిన్ పిల్ల లాంటి రోల్. సో సూర్య గారి గురించి మాకు ఏదైనా తెలియని విషయం ఒకటి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు అలా చూడకండి సూర్య గారు, నేను ఏం అడుగుతానో మర్చిపోతాను దాని తర్వాత. ఆల్రెడీ ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అదే జరిగింది నాకు. యా ప్లీజ్. సూర్య గారి గురించి నో, అటు చూడకండి, మీరు ఆయన కళ్ళల్లోకి చూస్తే మీరు చెప్పలేరు. సూర్య వెరీ స్వీట్ అండి, అందగాడు, అందుకంటే ఏం చెప్పగలం. అది మా అందరి కళ్ళకి కనిపించి అది గుండెల వరకు వెళుతుంది ఎలాగో. నాకే ఈస్ట్గా ఉందండి ఆయన అందాన్ని చూసి. నేనే చెప్పాను, ప్రతి షాట్లో చెప్పేవాడిని, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని. అట్లనే సినిమాలో అంత అందంగా కనిపించారు, చాలా అందంగా ఉన్నారు. అదే సార్, మీరైతే ఆ పాజ్ బటన్ నొక్కినట్టున్నారు సార్, అంతే అంతే హ్యాండ్సమ్నెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఇంకా చాలా చాలా సక్సెస్ మీట్లో కలుసుకోవాలని. త్రివిక్రమ్ గారు, మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి, పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. నిజంగానే త్రివిక్రమ్ గారు, ఇది యాంకర్కి కూడా సర్ప్రైజే తెలుసా, మీరు ఇలా రాగానే నేను నిజమేనా అనుకున్నాను. బట్ చాలా చాలా హ్యాపీగా ఉండింది మిమ్మల్ని ఇక్కడ చూడడం, చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, నా అఫ్కోర్స్ నా ఆనందాన్ని నేను సినిమా చూసాను, థియేటర్లో మీ అందరితో చూసాను. థియేటర్లో ఒక వైబ్ నడుస్తుంది, ఒక మ్యాజిక్ నడుస్తుంది, బోలెడని ఎమోషన్స్. ఇందాక ఆయన చెక్కిచ్చే సీన్ చెప్పారు, అంతేకాకుండా ఒక ఫోన్ సీన్ ఉంటుంది. సో నేను స్పాయిలర్ ఇవ్వాలని అనుకోవట్లేదు, బట్ ఆ సీన్లో సార్ అందరి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. సో అఫ్కోర్స్ మీరు బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పడం ఏంటంటే అమ్మ చాలా ప్రేమిస్తుంది అని చెప్పినట్టు ఉంటుందన్నమాట, ఎందుకంటే మీరు ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తారు. బట్ ఎస్, మరొకసారి యూనో హార్ట్కి టచ్ అయ్యే సినిమాని మా అందరికీ అందించడం జరిగింది. దాన్ని అద్భుతంగా మీ స్టైల్లో పర్ఫామ్ చేసి, మీ మార్క్ని క్రియేట్ చేసి. అండ్ ఎస్, థియేటర్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని చూసి. వీ హ్యావ్ ఏ రెస్పాన్స్ వీడియో, అది చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. Sí, señor.
Vishwanathan Sons will be a special film for all of us. యూ కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ పొందుతారు. దట్ విల్ బ్రింగ్ బ్యాక్ సంజయ్ రామస్వామి అని. సూపర్ హిట్, కన్నులో నీళ్ళు వస్తాయి. బ్లాక్ బస్టర్ ఎమోషనల్గా లైవ్లీగా ఒకసారి ఏడ్పించారు. ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తానే ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి ரொம்ப பிடிக்கும். ఫెల్ట్ వెరీ నైస్. మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది, అదే అంటున్నా. అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు, ఆ లెవెల్లో తీశారు. చాలా రోజులైంది ఇలా ఫ్యామిలీతో ఒక మంచి మూవీ వచ్చి. ఆ ఎమోషన్ వల్ల మా డాడీ ఏడుస్తూనే ఉన్నాడు. అందరిని గుర్తు చేస్తుంది, హార్ట్ టచింగ్, సైలెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది థియేటర్స్ మొత్తం ఫ్యామిలీతో నిండిపోతాయి, ఎవరు మిస్ కాకూడదు. మూవీ అయితే చాలా నేర్పిస్తుంది అందరికీ. ஃபேமிலி ஸ்டோரி எமோஷனல் எல்லாமே விண்டே சூர்யா பார்த்த மாதிரி இருக்கு. உங்களுக்கு கஜினி பிடிச்சிருந்தா கண்டிப்பா விஸ்வநாதன் பிடிக்கும். படம் வந்து சூப்பர் கிளாஸ், எல்லாம் ஃபேமிலியோட எல்லாரும் வந்து பார்க்கலாம். The love portions and Mamita Baiju's acting was very good. No one could have acted better than her. She is the cutest, like the cuteness which they want to show, she has shown. So టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. such a feel good movie. Mamita's acting was very nice. Surya was the one. Feel good family drama. This is like second blockbuster. Family entertainment. Family entertainer, fun filled, more emotions, superb. Not every hero do such movies, so do watching theaters. Film is very good. Good family entertainer for Gen Z people. And the Gajini, I went back 20 years. Sanjay Ramasamy illama ipo Sanjay Vishwanath is back. Family entertainment sir. Romba satisfied. Viva Mexico, sí señor. The mother sentiment. எல்லா ஏஜ் அவங்களே பார்க்கலாம். ஃபேமிலி ஓரியன்டட். சூர்யா സൂപ്പർ. ഒരു ഫാമിലി എന്റർടൈനർ ആണ്. നമുക്ക് ചില ഇമോഷണൽ സീൻസ് ഒക്കെ ആണ് അത് നല്ല വൃത്തിയായിട്ട് കണക്ട് ആവുന്നുണ്ട്. സൂപ്പർ സിനിമയുടെ അന്യായ സിനിമ, ഒന്നും പറയാനില്ല. കണ്ണീന്ന് വെള്ളം വന്നു. സഞ്ജയ് രാമസ്വാമി എന്ന് പറഞ്ഞ് കുറച്ച് നാളുകൾക്ക് മുമ്പ് ഗജനി എന്ന സിനിമയിൽ നമ്മുടെ മലയാളികൾക്ക് ഏറെ പ്രിയങ്കരനായ സൂര്യ അണ്ണ, ബിഗ് സല്യൂട്ട്. മമിത അടിപൊളിയായിട്ടുണ്ട്. ഇന്റർവെൽ വരെ പടം തകർത്തിട്ടുണ്ടെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ എക്സ്പെഷ്യലി സൂര്യ ആയാലും കൊള്ളാം, മമിത ബൈജു ആയാലും കൊള്ളാം. മമിത നമുക്ക് ഇനി ഒരു സൂപ്പർ സ്റ്റാർ എന്ന് വെച്ചാൽ നയൻതാര വന്നിട്ടുണ്ട്. നമ്മുടെ മെയിൻ ആയിട്ടുള്ള ഒരുപാട് നടിമാര് തമിഴിലും തെലുങ്കിലെല്ലാം പോയി ഇന്ത്യ മൊത്തം കിടക്കുകയാണെങ്കിൽ മമിത ബൈജുവും വരും എന്നുള്ള 100% ഉറപ്പുള്ള കാര്യമാണ്. സൂര്യ the one, he is the best. The one, అన్బాన fans. తాళి కట్టేస్తాడే. ఎమోషనల్ సీన్స్ అండ్ సూర్య క్లోజ్అప్ షాట్, ఈ కాంబినేషన్ లో സൂര്യని കൊട്ടേ వాళ్ళే లేరు. നല്ല പടം, വലിയ പ്രശ്നങ്ങളൊന്നുമില്ല. എല്ലാവരും നന്നായിട്ടുണ്ട്. അതൊക്കെ പറ്റിയ ആൾക്കാർ അതിലുണ്ട്. సో సినిమానే కాదు, ఈ రెస్పాన్స్ వీడియో కూడా పక్కా పైసా వసూల్ రెస్పాన్స్ వీడియో అనమాట. క్రేజీగా ఉంది ఎడిట్ చేసిన విధానం అయితే. చార్విక్ ఇక్కడ ఉన్నారు, చార్విక్ రెడ్డి. సో
బుజ్జి కన్నా అసలు నిజంగా ఏజ్లోనే వీడిలా ఉన్నాడంటే ఇంకొంచెం పెద్ద అయితే నెక్స్ట్ స్టార్ అనమాట. బట్ చాలా 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 బాగుంటుంది తన ఫ్రేమ్లో ఉన్నప్పుడల్లా. సో ఎస్, ఇప్పుడు ఇలాంటి ఫిలిం ఇన్ని రకాల ఎమోషన్స్తో, ఇంత మంచి రైటింగ్తో విశ్వనాథ్ గారి కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వెళ్ళి, ఈ కుటుంబంతో ప్రేమలో పడి, ఈ కుటుంబంతో ట్రావెల్ చేసి, ఈ కుటుంబానికి సూపర్ సక్సెస్ ఇచ్చేశారనమాట. సో అలా చేశారు అంటే ఆయన రైటింగ్. జనరలీ కామన్ ఆడియన్స్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడి చాలా రోజులు అయిందండి. బట్ అందరూ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నారు. వెంకీ అట్లూరి గారు ఈ సినిమా స్క్రీన్ ప్లే అదిరింది, రైటింగ్ అదిరింది, సో చాలా అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్నారు. అండ్ ఫిలింని కుటుంబ సమేతంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దానికి కారణం డైరెక్టర్. సో వెంకీ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. వెంకీ అట్లూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్లు అందిస్తూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ముందుకెళ్తున్న వెంకీ గారు. సార్ అటు ఒకసారి నేను కూడా. ఎస్ సార్, ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిలిం. థ్యాంక్ యూ ఆడియన్స్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ రాసినప్పుడు ట్రెండ్ అది కాదు, ట్రెండ్ వచ్చేసి సంథింగ్ ఎల్స్. యాక్షన్ మూవీస్, లేకపోతే కొంచెం డార్క్ హ్యూమరో, లేకపోతే గోస్ట్ ఫిల్మ్స్, లేదా ఏదన్నా ఒక డివైన్ ఇంటర్వెన్షన్, ఇలాంటి ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాతో వద్దాం అనుకున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ అన్నా ముందు కొంచెం డిస్కరేజ్ చేస్తారు. కానీ నన్ను వంశీ గారు డిస్కరేజ్ చేయలేదు, నన్ను త్రివిక్రమ్ గారు ఎంకరేజ్ చేశారు. అండ్ సార్, వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ వుడ్ హ్యావ్ నెవర్ హ్యాపెండ్. ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. ఎందుకంటే ఒక్కసారి వన్స్ యూ ఓన్ దిస్ ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. ప్రతి ఒక్కటి దానికి అదే ఏమంటారు, వాటికి అవే అమర్చుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈరోజు మామూలుగా ప్రతిసారి మనం అనుకుంటాం ఏంటి, నెంబర్స్ మ్యాటర్ అ లాట్. బట్ ఈరోజు ఇందాక నాగార్జున గారు చెప్పారు, ఓవర్సీస్ గురించి రిపోర్ట్స్ వస్తున్నాయి. తమిళనాడులో వచ్చేసి ఇప్పుడు పోమో సార్ అండ్ హరిత చెప్తుంది ఇందాక, నిన్న ఎంత కలెక్ట్ చేసిందో ఈరోజు డబల్. ఇక్కడ నైజాంలో ఎంత కలెక్ట్ చేసిందో, నిన్న ఎంత కలెక్ట్ చేసిందో ఈరోజు డబల్. బేసిక్గా 20%, 30% జంప్స్ మేము అందరూ వింటాం, బట్ 100% జంప్స్ నేను ఎప్పుడు వినలే. అట్లీస్ట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. దానికి కారణం ఈ సినిమాని నిజంగా మీ భుజాల మీద మోసుకుని వెళ్ళారు సార్. అందరూ అంటున్నారు ఏంటి బారాసన్ సార్, I know what is your contribution, sir. You've just carried this film with grace, and I can't thank you enough, sir. Thanks a lot. Today, whatever, every rupee is your power, and thank you so much for that. I have a lot of thanks to say, but nizanga koncham time anta ledu. Really, sir? Thank you. ఓకే, థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు మనం ఫిల్మ్లో వచ్చేసి మాకు లెంత్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని బిగినింగ్లో వచ్చేసి చాలా పేర్లు పెట్టడం, లాస్ట్లో పెడతాం. ఆ లాస్ట్ పేర్లు వచ్చే కొద్దీ అందరూ అప్పటికి నెమ్మదిగా లేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ హూ మేడ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. ఫస్ట్ స్టార్టింగ్ ప్రొడ్యూసర్ గారు నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు. మేడంకి ఒకసారి చెప్పండి సార్. త్రివిక్రమ్ గారు మిస్సెస్, మా గురుపత్ని. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ GV Prakash, my friend, my third outing, and he has given fantastic music. And director of photography Nimish Ravi, editor Naveen Noli garu, illiddaru vachesi naaku nijanga chaala help ayyaru. And production designer Banglan garu, executive producer Yalmanchil Gopal Krishna Nani, full name, okay. Line producer Uma Mahesh Rao garu, action choreographer Venkat garu, art directors Kamesh and G2 Sebastian, and choreographer Shekhar Vijay Bini, Telugu lyricist Ramajoge Shastri garu, Sirimani garu, Tamil lyricist Arun Raja Kamaraj, Balaji Venugopal Ken Saras, and Gana Khadar. Tamil dialogues వచ్చేసి నాకు విజయ్ కుమార్ గారు నిజంగా చాలా సపోర్ట్ చేశాను. అండ్ అడిషనల్ తమిళ్ డైలాగ్స్ వచ్చేసి సవరి ముత్తు గారు, విజయ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. అప్పుడప్పుడు తిడతా ఉంటాను, అది ప్రేమతో తిడతాను, అది వచ్చేసి కోపంతోనో లేకపోతే పొగర్తో కాదు, ముఖ్యంగా వర్మ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా పెద్ద ఆయన శ్రీవాత్సవ్ గారు,
Anji, Rajshekhar, Ramarao, Sandeep Verma, and Ramesh, Naveen, Sai Charan, Risha, Manoj, Mahadan, Shivashankar, and Anish Venkat. And editing department, Bala, Srinivas, Venkat. Thanks, Venkat వచ్చేసి online editor. Thank you so much. And DOP assistants, Ansa, Hemil, Abhijit, Nikhila, Haribabu, Anandu, and Praveen Chirabiyana, and Praveen, Rajesh, Arjun Ashokan, and production controller Rudraraju Sheshadri garu and Venugopal garu. And post production లో వచ్చేసి రామకృష్ణ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు పాపం ఆ లాస్ట్ 15 డేస్లో ఆయన నిద్ర కూడా పోడు, మమ్మల్ని ఎవరిని నిద్రపోనివాడు. అండ్ టైంకి ప్రోడక్ట్ని అందజేయడానికి. అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ శివనారాయణ, రాంబాబు, మదన్. అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ వీరభద్రరావు, పుపాల, కార్తిక్, అశోక్, చరణ్, వినయ్, ఫయాజ్. అండ్ క్యాషియర్స్ కిట్టు, థ్యాంక్ యూ. And accountants Durgarao garu and Rupavati garu and Mahesh, Ravi Sundar, and art assistant Mani, and visual effects Deccan Dreams. Eppudu godav padta untam, but finally they deliver. Thank you. And Madan, Vasu garu, colorist Vaishak, and new business head Sandesh Shetty. And DI line producer Rajesh PRO, Venugopal garu, and Vamsi Kaka. Digital media Sandeep Kulkarni, stills Prem, and publicity design Kabilan, Dolby Atmos Uday garu, Venugopal, Sarvana, Naresh, Dilip, Umesh. And sound effects Raghu, dubbing studio Papu. Thank you so much. And my producer garu coughing chustnaru, but I will finish 2 minutes. Okay. దాని తర్వాత డబ్బింగ్ ఇంజనీర్ సురేష్, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన, అండ్ సంధ్య, హీరో గారి టీమ్. మనోజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కుమార్, థ్యాంక్ యూ అగైన్. అండ్ రవివర్మ, సాబి, అక్షయ్, అకీఫా, పండు, అక్షర, మహేష్. అండ్ హీరోయిన్ టీమ్ ఐశ్వర్య, శృతి, మైత్రి, హిమలత, మనోజ్. కాస్ట్యూమ్ చీఫ్ నాగు, భూపాలరావు. మేకప్ చీఫ్ నాగు, యేసు. అండ్ కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ అనుష, కుందన, Ramya, and Maggie. అయిపోయింది, లాస్ట్ పేజ్. ఓకే, దట్స్ ఓకే. అండ్ బెలారస్ యూనిట్ జేపీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అబ్రాడ్ షూట్ నిజంగా చాలా స్మూత్గా జరిగింది. యూజువల్లీ చిరాకులు ఉంటాయి, అది అసలు ఎప్పుడూ లేవు. అండ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ గంగాధర్ అండ్ మదన్. అండ్ ప్రొడక్షన్ చీఫ్ సాగర్ అండ్ టీమ్, నాగర, సతీష్, శివ. మోషన్ గ్రాఫిక్స్ ప్రదీప్ పుడి అండ్ గిరి ప్రసాద్ గుడూరు. అండ్ సింగర్స్ సూర్య సార్ ఒక పాట పాడారు. థ్యాంక్ యూ సూర్య సార్ ఫర్ ది అమేజింగ్ వెడ్డింగ్ సాంగ్. అండ్ సూర్య సార్, సుబ్లాష్ని, అండ్ గానకాదర్, రౌద్ర, అమలాచి బోలు, అదితి భవరాజు, అనంత్, విద్య, కళ్యాణ్ రామన్, మిత్రన్, హరిప్రియ, మ్యూజిక్ టీమ్ ప్రోగ్రామర్స్, గణేశన్, ఆంథోనీ, స్మిత్. అండ్ అడిషనల్ ప్రోగ్రామర్స్ వచ్చేసి డాన్, అశ్విన్, సిద్ధార్థ్, శామ్, నిలుస్కన్. అండ్ ఫ్లూట్స్ లలిత్, సోలో వైలెన్ సాయి, నాదస్వరం శివకుమార్, వీణ, మనోజ్ అండ్ ఫిని, సారీ. అండ్ ఎలక్ట్రిక్ గిటార్ సందీప్, ఆకాష్, అండ్ జోసన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ నేను 2 minutesలో ఫినిష్ చేశాను, చూసారా. అండ్ రవీనా మ్యామ్, you're such a grace in the second half. నిజంగా ఈ రోజు వచ్చేసి people who are walking out of the theater, they're talking about you because of the 2 major important scenes that you've carried out with such a grace. Thank you ma'am. Radhika ma'am ఈ రోజు ఇక్కడ లేరు. We all really miss Radhika ma'am and Mamita for that. మీరు ఇక్కడ లేకపోయినా సరే థియేటర్స్లో వచ్చేసి మీ గురించి అందరూ విజిల్స్ వేస్తున్నారు. అండ్ వన్ డే యూ హ్యావ్ టు గో దేర్ అండ్ విజిట్ ద థియేటర్స్ ఆల్సో. అండ్ సునీల్ అన్న, థ్యాంక్ యూ సునీల్ అన్న ఫర్ ఆల్ ద కామిక్ రిలీఫ్స్. ఎవ్రీ సీన్ పండింది మీతో, మీరు సూర్య గారు. ఐ థింక్ మీరు వచ్చేసి మీరు అన్నట్టు 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్పే. ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ స్క్రీన్. అండ్ హర్ష, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ మాస్టర్, ఇది మనది ఎన్నో సినిమా తెలియదు, ప్రతి సినిమాలో ఉంటాం. యూనో ఆర్ జర్నీ వాజ్ లైక్ అబౌట్ 9 years నౌ. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. ఏంటి ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Puma sir and Harita, thanks for the cooperation. And Sunil sir,
Thank you for your cooperation in Kerala, of course, sir, and all the distributors of AP Telangana and overseas distributors. Thank you so much for your support and the way you promoted the film. And ఈరోజు day 1 కన్నా day 2 10% 20% కాదు 100% హైక్ అయిందంటే the way you staged this film. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీ సినిమా తీయటం కాదు, దాన్ని నిలబడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల నిలబడింది. అండ్ ఆడియన్స్, I can never thank you enough. Thank you for supporting me and putting food on my table. Thank you. థ్యాంక్ యూ వెంకయ్య గారు. కొంచెం బ్రీతింగ్ తీసుకోండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ పీపుల్, అందుకే వాళ్ళందరూ ఈ సక్సెస్లో పార్ట్ కూడా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ సీన్స్లో ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో రవీనా టండన్ జీ, రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. నాకు ఆవిడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్ కూడా ఉండింది. సో ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. కానీ ఆవిడ ఇప్పుడు వస్తూ ఉంటే నాకు టిప్పు టిప్పు బరసా పానీ అన్న సౌండ్ వస్తుంది. బట్ ఎస్ మ్యామ్, ఓవర్ టు యూ. A very good evening to all of you, and I'm very, very happy and really proud to be here this evening. I missed most of the promotions because I was overseas. I was not in India. So I was missing the spirit and the fun. And now I'm so thankful that I'm here to meet all of you for the success of Vishwanath and Sons. And who's responsible for the success? It's all your love. So thank you, all of you, and a big round of applause for yourselves for making this happen for us and our entire team. So thank you so much. It's been a pleasure working. I have always gotten love from the south of my country, and I continue receiving so. It's because of y'all that we exist, and like he said, food on the table. Venki is the sweetest, most unassuming director I've met in my life. Initially, when I met him, I was not even sure if he's the director. I used to be like, he's like, yes, ma'am, yes, ma'am. I was like, are you sure you're the director? You have to be the captain of the ship. You have to be the boss. But he removes work not by showing who he is, demanding. He does it with love. And that is what makes Vishwanath and Sons such a loving, warm, beautiful movie, like with emotions, with sentiments, because you can see who's the hand behind it. Thank you, Venki, for such a touching movie. Working with Surya, I have to tell you one thing about. So we had this fantastic outdoor. We all went to Ooty. And I was also there in Ooty for that outdoor. And I was with the unit. We all fun, like picnic and everything. My Bombay friends, all girls, 4-5 of them, they bought their tickets, they came to Ooty, they stayed only because I was shooting with Surya. Not for me, mere liye nahi aaya un log. They only came so that they could hang out with Surya, sit on the set and watch Surya while I'm shooting. You remember all of them. So that is the kind of craze that I've seen, and I haven't seen the movie yet, but I want to see the movie since I just came recently. And again, I would say thank you to all of you. The unit has been beautiful. Ratika Garu, I was always in awe of her since I saw her in that Hindi movie that she had done. Sorry? Yeah, where she has that plait and all, Mera Pati, Mera Devta hai. That was a very famous song of hers. And it was such a dream to work with her as well. Mamta, she's so cute. I wish her all the love. And where is Vamsi? Why are you hiding, man? A big round of applause for Vamsi, who made this happen, was a backbone to all of us without any hesitation through rain and through cloudy. And sir, I worked with you in Shul. It was such a pleasure to see you again. Thank you so much for this. Thank you, everybody. Thank you again. थैंक यू रवीना जी, थैंक यू सो मच. आप यहीं पर रुकिए, 1 मिनट यहीं पर रुकिए. सो आई रिक्वेस्ट హర్ష గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ సునీల్ రెడ్డి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్టూరి గారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. వెంకీజీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగార్జున గారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ప్రైమ్ మార్క్ ప్రొడక్షన్స్ నుంచి లింగస్వామి గారిని, తమిళనాడు అండ్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్, వారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. న్యూ సూర్య ఫిలిమ్స్ నుంచి సునీల్ ఏకే గారు, కేరళ డిస్ట్రిబ్యూటర్, వారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్.
అండ్ ఇలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. నాగవంశీ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, త్రివిక్రమ్ గారు అండ్ బ్లాక్ బస్టర్ ఫ్రేమ్ నడిచొస్తున్నారు అనమాట. ఒక పక్క బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అండ్ బ్లాక్ బస్టర్ హీరో సూర్య గారు. వన్ పిక్చర్ ఫర్ మీడియా. వంశీ గారు, నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారు ప్లీజ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఫర్ ద ఛానల్స్ అండ్ ఐ రిక్వెస్ట్ కొంచెం ఫోటో జర్నలిస్ట్ కొంచెం యూ వాంట్ టేక్ సంథింగ్ ఒక్కసారి క్లియర్ చేస్తే ఛానల్స్ ప్యాన్ చేస్తారండి. ఐ రిక్వెస్ట్ ఫోటో జర్నలిస్టులు అందరూ ప్లీజ్ క్లియర్. అండ్ ఫర్ ఛానల్స్ ప్లీజ్ జాయిన్ ఎవ్రీబడి వన్స్ అగైన్. యా, జాయిన్. హర్ష గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. వెంకట్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఛానల్స్ channels are panning. Yeah, done. So now I request అంటే నాగవంశీ గారు ఓన్లీ ఫోటో కోసమే అన్నారు, బట్ ఒక్క మాట అట్లీస్ట్ నాగవంశీ గారు. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇచ్చేద్దామా? ఫస్ట్ త్రివిక్రమ్ గారు మాట్లాడేసిన తర్వాత సూర్య గారు మాట్లాడతారు. కొంచెం హోల్డ్ చేద్దాం మనం. సో ఎస్, బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించిన గ్రేటెస్ట్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. నా అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ నాకు కథ చెప్పినప్పటి నుంచి కూడా దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ సినిమాని ఇంత చాలా ఇట్లాంటి టైంలో ఇందాక వెంకీ చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఎగ్నెస్ ద టైడ్సే కష్టపడి తీసి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మొత్తం టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి ఆల్రెడీ. అది నేను ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయాను ఇంకా. సో లేదు, త్వరలోనే ఖచ్చితంగా నేను ఆయనతో కలిసి పనిచేస్తానని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే సూర్యతో ఆయనతో సినిమా చేయమని నా వైఫ్ వైపు నుంచి రిక్వెస్ట్ కాదు, డిమాండ్ ఉంది. ఎందుకంటే నా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్. సో సామాన్యంగా తను మామూలుగా ఈ సితారాల్లో జరిగే ఏ సినిమాలు షూటింగ్కి వెళ్ళదు, కానీ ఈయన సినిమా షూటింగ్ అని మిమ్మల్ని కలవటానికి మాత్రం ఆ రోజు సెట్కి వచ్చి పర్టికులర్గా ఈయన్ని కలిసి ఇంత ఫోటో తీర్చుకుని వెళ్ళారు. సో అండ్ ఇప్పుడు ఈరోజు అంటే బేసిక్గా ఆడవాళ్ళంత గమ్ముని ఇష్టపడరు, కానీ ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతి కొద్ది మంది ఉంటారు. అందులో మనకి సూర్య గారు ఒకళ్ళు. నాకు తెలిసి ఇందాక గీత గారు చెప్తుంటే నాకు అనిపించింది, ఇండియాలో నాకు తెలిసి ఇద్దరే హీరోలు వయసు వాళ్ళకి వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు.
వీళ్ళిద్దరికే వయసు వెనక్కి ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరికి. అండ్ వంశీ నాకు మొదటి నుంచి కూడా వెంకీ కథ చెప్పినప్పటి నుంచి కూడా నాకు గజనీలో ఉన్న సంజయ్ రామస్వామి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే బికాజ్ అది తెలుగు వాళ్ళకి కూడా, నాట్ ఓన్లీ తమిళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి కూడా చాలా క్లోజెస్ట్ క్యారెక్టర్ అది. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనతో పాటు డికేడ్స్ తరపున ట్రావెల్ చేస్తాయి కదా. అండ్ నాకు ఆమీర్ ఖాన్ గారు చెప్పడం గుర్తు, ఎందుకంటే నేను సూర్యాన్ని మ్యాచ్ చేయలేకపోయాను అని ఆయనే ఒప్పుకున్నారు. ఇది హిందీ గజని అయిన తర్వాత ఇది నాకు అరవింద్ గారు చెప్పారు, నేను ఆయనతో జల్సా సినిమా పనిచేసేటప్పుడు. సో అలాంటి లుక్ని మళ్ళీ తీసుకురావాలి అని ట్రై చేసినప్పుడు దానికి వెంకీ నిజంగా పడిన కష్టం కానీ, ఏమంటారు దాన్ని, రాయటంలో కానీ తీయటంలో కానీ నిజంగా హెడ్స్ ఆఫ్ టు హిమ్. చాలా బాగా రాసే వెంకీ నిజంగా ఈ సినిమా. అండ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూ సీన్కి కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమా చూడాలనుకునే వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో నాకు తెలిసి అది కమింగ్ ఇయర్స్లో అవన్నీ నాకు తెలిసి కొన్ని ఐకానిక్ సీన్స్గా మిగిలిపోతాయి. ఎస్పెషల్లీ హాస్పిటల్లో మీరు మమిత మాట్లాడుకునే సీన్ కానీ, అండ్ మదర్తో మీకున్న రిలేషన్ కానీ. అండ్ ఈ సినిమాలో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లరు సూర్య గారు అయితే, ఇంకొక పిల్లర్ రాధిక్ గారు, 3వ పిల్లర్ రవీనా టండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. అండ్ నేను కేజీఎఫ్ చూశాను. అండ్ బయట కూడా నాకు ఐ నో రవీనా గారు వెరీ వెల్. యాజ్ ఎ పర్సన్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డైనమిక్ లేడీ, బట్ షీ ప్లేడ్ ఎ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. That is very, you did it very naturally, because it's on, like an edge, but you played it with a lot of dignity. It may look easy to people, but I know how difficult it is to pull it off. Yeah. No, that is Sinu and Anurag Kashyap. I was only assisting them. So, and that's why, it is very difficult. Ante మీకు ఆవిడ పర్ఫార్మెన్స్ని మీరు అండర్లైన్ చేయాలి అని అనిపించట్లేదు అంటేనే షీ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. అండ్ మమిత బికాజ్ దట్ రోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. సూర్య గారిది కొంచెం చేయకపోయినా కానీ ప్యాసివ్ అయిపోతుంది అది. అలానే ఎక్కువ చేస్తే టూ యాక్టివ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ వెరీ అండర్ పర్ఫామ్ చేయటం, ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే దాన్ని ఒప్పించడం చాలా కష్టం. సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సార్. అండ్ సీరియస్లీ థ్యాంక్స్ టు వెంకీ ఫర్ వన్ థింగ్, బికాజ్ సూర్య గారి సినిమాలో ప్రొడక్షన్లో మా పేరు కూడా ఉన్నందుకు. సో దట్స్ వై ఇన్ వన్ వే వీఆర్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ. సో యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమాకి నా పేరు పడినప్పుడు దెన్ ఐ విల్ బి హ్యాపీ. సో అంటే 2 extremes, కరుపు ఆన్ వన్ సైడ్ అండ్ విశ్వనాథన్ అండ్ సన్స్, టోటలీ 180 degrees ఆపోజిట్, జస్ట్ లెస్ దాన్ 1 year. సో నాకు తెలిసి దట్ మీన్స్ నాకు అనిపిస్తుంది మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్ అగైన్. So this is his second film. So he will travel with us. He will give us a lot of memories. Lot of things to cherish. So I wish the whole team, especially Venki and Vamsi and Surya garu, with all respect sir, and మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఆ హంబుల్నెస్ మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా, బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. And we love you and Karthi sir. You guys are Telugu heroes only. Because now Tamil, Telugu, Hindi, there are no barriers, because Indian cinema became one. And there are no language barriers, no regional barriers. So ఇంకా దయచేసి ఎవరో కూడా దయచేసి అలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడద్దు. ఎందుకంటే మనం ప్రపంచం అనే వేదిక మీద మన ఇండియన్ సినిమా తాలూకు సత్తా చాటాల్సిన సమయం ఇది. సో దట్స్ వై ఆ డైరెక్షన్లో మనం అంతా వర్క్ చేస్తున్నాం. సో దాంట్లో ఇది మరో ప్రయాణంగా భావిస్తూ ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన మీ అందరూ, నిజంగా ఈ సినిమాకి నిజమైన హీరోలు మీరు.
ఆడియన్స్. సో మీ అందరికీ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు చెప్పిన, సాయి సౌజన్య గారికి చెప్పిన ఒకటే. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, నా హృదయం ఎక్కడుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయం అక్కడే తిరుగుతుందని నాకు తెలుసు. సో ఎస్, విశ్వనాథ్ అండ్ సన్స్గా సూపర్ డూపర్ హిట్ని మనందరికీ అందించిన సో ఎవర్ గ్రీన్, ఎవర్ హ్యాండ్సమ్, సూపర్ పర్ఫార్మర్ సూర్య గారు మాట్లాడతారు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. I love you, man. I love you all. I really love you all. I really don't have words to thank you. Thank you. This is a very, very beautiful evening. But Trivikram sir, thank you for your presence. You have made it even more special. Everything started with your clap and with your blessing, and it's come a beautiful circle now. Thank you for being here, and thank you for showering all your love and all your, last time I told that Midas touch. Thank you for always supporting this film and this venture. And to Sitara Entertainment, Vamshi Garu, that one call, every day, every evening till now, it's been a beautiful journey with you. God willing, I would want to do more films here with you and create more beautiful memories. Thank you, Vamshi Garu. Like I always say, Venki came from here, Vamshi sir came from here, from the Telugu states. I'm from Tamil Nadu, Mamita from Kerala, Ravina ma'am from Maharashtra. We all speak different languages, but you have erased everything. You have accepted one beautiful film, and you said like, this is one film and this is one emotion. You have accepted this interpersonal relationship. Again, you have given life for this family genre film. My previous film would have been a very, very different film, but you all came to the theaters and you said like, this is an important film and it is important to talk about such film. Be it Andhra, Telangana, Kerala, Tamil Nadu, even in Karnataka, overseas, overwhelming love. It's not just respect. You all have given lot of success with lot of respect and with lot of love, and you've again making our people in the art form remember family genres again very, very important. Trivikram sir, you've always insisted on that and you have made all of us believe. Venki, thank you so much for again making people believe this film works, and this is very, very important. Success, I think, can't be measured with the number of tickets sold. What happens to the conversations after the film? What happens to the emotion people carry after this film? What happens to the tears? What happens to the, all the smiles? I think all these emotions can't be put in a balance sheet. So I think business is, of course, money is very, very important, but this art form and this kind of a conversation, this kind of an emotion which you might talk after 2 years, that is equally important. Hats off to your writing. Thank you for giving beautiful women characters like Ravina ma'am, Radhika ma'am, and Mamita. Thank you for coming and watching these films for women characters also. I don't have to go back and thank all the technicians, but this has been a very, very important journey for me, and you have made every day really, really special. Thank you again for making us believe in beautiful film, in family genre, and interpersonal relationship. Movies are very, very important. I'm sure there'll be a lot of films coming, and like all our respectful distributors are saying, the numbers have been doubled from an opening day to a Saturday and Sunday to double. It is amazing, and also have to tell a special thanks to all the Telugu audience, because here apart from all the languages, we are getting lot of love from all the languages, but here at least 25 centers are extra in Telangana and Andhra. You have owned the film and made it even more special. Just day before we had a function here, 2-3 days back we had a function here, and Akifa, our stylist, she said, sir, this costume we can keep it for the thank you meet, success meet. I said, movie is not yet released. She's right here.
Yeah, Akifa said this costume you can keep sir for the success meet. I felt it was a very positive sign, a very sweet, nice sign. And today I'm wearing her dress which she had kept for the success meet and thank you meet. So thank you for giving that positive energy. So everybody has given a lot of love for this film. I don't have to repeat the words Venki had said, but this is a lot of love poured into film, and we believed in a film and it was not the trend. Definitely action films are always in the trend, but this time make us believe in this is really emotional. And to all my fans everywhere, என்னோட தமிழ் ஆடியன்ஸ்க்கு, கேரளாவில் இருக்கிற ஆடியன்ஸ்க்கு, கர்நாடகா இருக்கிற ஆடியன்ஸ்க்கு, உலகம் பூரா இருக்கிற தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாம் இந்த படத்தை ஓன் பண்ண all the cinema lovers and all the women, all the family people who have gone to the theaters on the first day and supported this film. And I'm hearing beautiful conversations in the social media. So to all the reviewers, to all the critics, to all the press and media, from here, from this stage, I want to thank all the language people for owning this film and making it yours and giving us this respectful, beautiful success. Thank you so much. సార్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇన్ ఇయర్స్ తర్వాత సంజయ్ అన్న పేరు విని చాలా అమేజింగ్గా అనిపించింది. మిమ్మల్ని అంత స్టైలిష్గా చూసి, అఫ్కోర్స్ మీరు చాలా స్టైలిష్గా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, అది తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఆ మదర్ బాండింగ్, లైక్ దానికి చాలా అంటే చాలామంది సూపర్ కనెక్ట్ అయిపోయారు. అండ్ రియల్ లైఫ్లో మీ మదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? వీ జస్ట్ వాంటెడ్ టు నో దట్, లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు నో దట్. అంటే డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్ మదర్ ఇందులో రాధిక మ్యామ్. సో I think Radhika ma'am has added a lot of grace, and people are separately going to watch Radhika ma'am in this film. And she's really, I don't know, sure, she's a remarkable actor, but I personally had a wonderful time shooting with her, and I'm surprised to see the chemistry which they talk about, Radhika ma'am and Mamita, mine and Radhika ma'am scene, mine and Ravina ma'am scenes. In fact, I have to thank Ravina ma'am because the important scene when we were shooting, she had fever. It was 12 o'clock in the night. It was almost 8 degrees in Ooty. But throughout the night, she was with us and she supported, and we were able to finish the scene. I still remember how you supported us to finish the shoot. Yeah, so interpersonal relationship, and people who have not still watched the film, please go watch the film and take back a lot of good memories. అయినా సార్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, రెండు కలిపి అడిగేద్దాం అనుకున్నాను. ఈ సినిమా జ్యోతిక గారు చూసారా? చూసే టైం దొరికిందా? చూస్తే ఏమన్నారు? అది ఒక క్వశ్చన్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అఫ్కోర్స్ యువర్ కిడ్స్ ఆర్ గ్రోన్ అప్ నవ్, బట్ మళ్ళీ అగైన్ అంత చిన్న బాబుతో యాక్ట్ చేసినప్పుడు మీ లైక్ పేరెంటింగ్ డేస్ గుర్తొచ్చాయా? Every actor will bring back his own past memory. Apart from what is there in the scene, you go back and you kick in your old past memories, and that's how I at least can emote in front of camera. So of course, a lot of memories came when we were shooting. And Jyotika ma'am watch చేస్తున్నారు సో. Okay, thank you so much, and we have a cake cutting. So yes, celebration. Thank you again, and love you all. Lots of respect. Thank you. We are all happy. We are seeing all the smiles because of you. Thank you. Not only here, even థియేటర్లో అయితే మీరు ఇంకా ఆ స్మైల్స్ చూస్తారు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ ఫిలిం టు అస్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సూర్య సార్. వీ ఆల్ లవ్స్ యూ సో మచ్, అండ్ నవ్ సెలబ్రేషన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్. సో ఎస్, ప్లీజ్ గో హెడ్. ఒకసారి అందరూ త్రివిక్రమ్ గారు ప్లీజ్ జాయిన్, అండ్ నాగవంశి గారు ప్లీజ్ జాయిన్, ఎవ్రీబడి ప్లీజ్. సో విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. సెలబ్రేషన్స్, ఇట్స్ అ సెలబ్రేషన్స్ టైమ్. హార్ట్ ఫెల్ట్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించారు. అండ్ వన్స్ అగైన్ విశ్వనాథ్ అండ్ సన్స్ కదా, అండ్ బుల్లి బుజ్జి సన్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఓ మై గాడ్, ఓ క్యూట్నెస్ ఓవర్లోడెడ్. థ్యాంక్ యూ చార్విక్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Thank you Suryaji, thank you so much. Thank you Nagavamshi garu, thank you Trivikram garu, thank you so much, and Ravina ji, thank you, and Venki Atluri garu, special thanks to you, and thank you media, thank you so much for your cooperation, and thank you audience
సో ఇన్నేళ్లుగా సూర్య గారికి ఆ లవ్ని అందిస్తున్నందుకు అండ్ థ్యాంక్ యూ సినిమా ఆడియన్స్, మంచి సినిమా వస్తే చూసి బ్లాక్ బస్టర్ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ అఫ్ కోర్స్ వాచ్ చేసిన వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఫిలిం గురించి సూపర్గా చెప్తున్నారు. అండ్ చూడని వాళ్ళు వెళ్ళండి, చూడండి, ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. థ్యాంక్ యూ. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. సూర్య గారి ఫ్యాన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Surya Garu, once again. Thank you. Thank you. Thank you. So enjoy the film. Theaters lo already enjoy chesnaru. Vishwanath and Sons, one of the beautiful and super fantastic film. And thank you guys for biggest success ichinanduku. Thank you. This is Geeta Bhagat signing off. Shubhratri. Thank you.